గరుడ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। మైనారిటీలపై చైనా మారణకాండ, ఐరాస నివేదికలో కీలక విషయాలు। యాప్ పంజాబ్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ కు భర్తకు మధ్య వాగ్వాదం, ఆగ్రహంతో భార్యపై దాడి చేసిన భర్త। కేరళ పర్యటనలో ప్రధానమంత్రి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను శుక్రవారం ప్రారంభించిన నరేంద్ర మోదీ। ఈరోజు దివంగత వైఎస్ఆర్ వర్ధంతి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అర్పించిన జగన్, విజయమ్మ, షర్మిల। ఆసియా కప్ లో ఉత్కంఠ పోరులో బంగ్లాపై లంక గెలుపు, సూపర్ 4 రౌండ్ కు అర్హత సాధించిన శ్రీలంక। లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య శుక్రవారం నాటి ట్రేడింగ్లో సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు। చైనా ప్రభుత్వం మైనారిటీలపై మారణ హోమాన్ని సృష్టిస్తోందని గత కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి స్వరం కలిపింది। ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతంలో వీగర్లు, ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం పేర్కొంది। నిర్బంధంలోకి తీసుకున్న మైనారిటీలపై కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యుఎన్ తాజా నివేదిక స్పష్టం చేసింది। చాలా కాలం కిందటే ఈ నివేదిక బయటకు రావాల్సి ఉంది, కానీ చైనా ప్రభుత్వం ఒత్తిడితో ఇన్నాళ్లుగా యుఎన్ తన నివేదికను బయట పెట్టలేదు। యుఎన్ మానవ హక్కుల చీఫ్ మిషెల్లీ బచేలెట్ బుధవారం నాడు తన పదవీ కాలం ముగియటానికి కేవలం 13 నిమిషాల ముందు ఈ నివేదిక బయట పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది। పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతంలోని వీగర్లు, ఇతర ముస్లిం మైనారిటీలపై 5 ఏళ్లుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్లుగా మానవ హక్కుల సంస్థలు, పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి। 10 లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్లుగా వార్తలు వచ్చాయి। యుఎన్ నివేదికను అమెరికా, మరికొన్ని పశ్చిమ శక్తుల కుట్రగా చైనా అభివర్ణించింది। అగ్రరాజ్యం అమెరికాను మంకీ పాక్స్ కలవరానికి గురి చేస్తోంది। 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి। వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 18,417 కేసులు వెలుగు చూశాయి। దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి। ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకు వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది। 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారిన పడినట్లు ప్రభుత్వం తెలిపింది। ఒక టెక్సాస్లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది। అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు। ఆ తర్వాత న్యూయార్క్లో 3,273 కేసులు బయటపడ్డాయి। 2 రోజుల క్రితం టెక్సాస్లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది। 8 ఏళ్లలోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది। ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి। ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు। అత్యధికంగా అమెరికాలోని ఈ కేసులు వెలుగు చూశాయి। మహిళలపై నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో 2 రోజుల క్రితమే ఓ నివేదిక విడుదల చేసింది। పంజాబ్లో మహిళలపై నేరాలు 17% పెరిగినట్టు పేర్కొంది। ఆ నివేదికపై చర్చ జరుగుతుండగానే సాక్షాత్తు యాప్ మహిళా ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్పై దాడి జరిగింది। ఆమె ఇంట్లో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది। ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తున్నారు। ఆ వీడియో ప్రకారం భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు పట్టుకొని దూరంగా తీసుకొచ్చారు। ఆ తర్వాత ఎమ్మెల్యేకు కొంతమంది పురుషులకు మధ్య ఆమె ఇంటి వరండాలో వాగ్వాదం జరుగుతోంది।
అదే సమయంలో మెట్లపై కూర్చున్న ఆయన వద్దకు వచ్చిన బల్జిందర్ కౌర్ మళ్లీ వాగ్వాదానికి దిగటంతో భర్త ఆమెపై దాడికి దిగాడు. చెంపపై బలంగా కొట్టాడు. ఈ వైరల్ వీడియో పంజాబ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీషా గులాటీ దృష్టిలో పడింది. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురికావటం బాధాకరమని అన్నారు. కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహన నౌకకు జాతికి అంకితం ఇచ్చారు. సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కేరళ తీరంలో ఈరోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్కు సాధ్యం కానిది ఏదీ ఉండదని ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు. కాగా విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో పూర్తి స్థాయిలో చేరే అవకాశం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా 20,000 కోట్లు ఖర్చయింది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1,600 మంది సిబ్బంది ఉంటారు. साथियों, हमारी सेनाओं में किस तरह बदलाव आ रहा है, उसका एक और अहम पक्ष मैं सभी देशवासियों के सामने रखना चाहता हूं। विक्रांत जब हमारे समुद्री क्षेत्र की सुरक्षा के लिए उतरेगा तो उस पर नौसेना की अनेक महिला सैनिक भी तैनात रहेगी। समंदर की अथाह शक्ति के साथ असीम महिला शक्ति ये नए भारत की बुलंद पहचान बन रही है। मुझे बताया गया है कि अभी नेवी में करीब 600 महिला ऑफिसर्स हैं, लेकिन हम इंडियन नेवी ने अपनी सभी शाखाओं को महिलाओं के लिए खोलने का फैसला किया है। जो पाबंदियां थी वो अब हट रही है। जैसे समर्थ लहरों के लिए कोई दायरे नहीं होते, वैसे ही भारत की बेटियों के लिए भी अब कोई दायरे या बंधन नहीं है। अभी 1-2 साल पहले विमेन ऑफिसर्स ने तारिणी बोट से पूरी पृथ्वी की परिक्रमा की थी। आने वाले समय में ऐसे पराक्रम के लिए कितनी ही बेटियां आगे आएगी, दुनिया को अपनी शक्ति से परिचित करवाएगी। नेवी की तरह ही तीनों सशस्त्र सेनाओं में युद्धक भूमिकाओं में महिलाओं को शामिल किया जा रहा है। उनके लिए नई जिम्मेदारियों के रास्ते खोले जा रहे हैं। దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి జగన్, విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరంతా ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1949 జూలై 8న
కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారు. 1978లో వైఎస్ఆర్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1978, 1983, 1985లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998లో కడప లోక్సభ స్థానం నుంచి ఆ తర్వాత 1999, 2004, 2009లో పులివెందుల నుంచి విజయం సాధించారు. 5 ఏళ్ల 3 నెలల పాటు సీఎంగా పనిచేశారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటనలో ఆయన దుర్మరణం చెందారు. మరోవైపు ఈరోజు విడుదల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి స్థానిక నేతలు, అధికారులు హాజరు కానున్నారు. జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మలికీపురం మండలం చింతలమూరి గ్రామంలో శివాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేకంగా అభిషేకాలు చేయించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే రాబోయే కాలంలో రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ సాధించాలని కోరుకున్నామని జనసేన నాయకులు తెలియజేశారు. ఈరోజు జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు సందర్భంగా చింతలమూరు గ్రామంలో వేచేసిన శివాలయంలో మలికిపురం మండలాధ్యక్షులు శ్రీ మల్లిపూడి సత్యబాబు గారు, అదేవిధంగా చింతలమూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురు మనోహర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు చేయించడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న, శ్రమిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు, అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని ప్రసాదించాలని ఆ దేవునికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామం తరపున, మా గ్రామ శాఖ తరపున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రంలోని, ప్రపంచంలోనే ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, ఆయన రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా మా గ్రామ శాఖ తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున స్వామివారి అభిషేక సేవలో ఆయన పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయబద్ధంగా ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఉదయం వేకువజామున స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న ఆయన ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని చెప్పిన ఆయన ఈసారి భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు తిరుమలకు వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము సాంప్రదాయబద్ధంగా నిర్వహించే శ్రీ స్వామివారి
సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ మాసం 27వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 6వ తారీఖు వరకు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వస్తున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఉద్దేశం గత 2.5 సంవత్సరం నుంచి కూడా కరోనా వల్ల బ్రహ్మోత్సవాలని నిర్వహించిన ఏకాంతంగానే నిర్వహించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులందరి సమక్షంలో 4 మాడా వీధుల్లో కూడా ఉత్సవాలు కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఉండే విధంగా భక్తులు వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చినా కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం జరుగుతుంది. 27వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా పైకి వచ్చే భక్తులందరికీ అకామిడేషన్ కానివ్వండి, అన్నప్రసాదం కానివ్వండి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం. ఎస్ రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన సైనికులు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివాదత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు నేతృత్వంలో జన సైనికులు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రోగులను ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. వచ్చిన రోగులకు ఉచితంగా సుమారు 3 లక్షల రూపాయల ఖరీదు చేసే మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ బొడ్డేపల్లి రఘు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివాదత్లు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఎస్ రాయవరం మండల జనసేన సైనికులు ఘనంగా నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రం గురించి తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ సెల్ చైర్మన్, జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ విభాగం. ఈరోజు ఉప్పరాపల్లి గ్రామంలో ఎస్ రాయవరం మండలం ఇక్కడ జన సైనికులందరూ ఇక్కడ మెడికల్ క్యాంప్ చేద్దామని అనుకొని, అది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇప్పుడు 51వ పుట్టినరోజు రేపు జరుపుకొని ఉన్నారు. పుట్టినరోజును పురస్కరించుకొని ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దామని చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల జరుగుతున్న తరుణంలో మెడికల్ క్యాంప్ ఒకటి అన్ని టెస్టులతో అన్ని మందులతో చేద్దామని అనుకున్నప్పుడు మన పాయికరావుపేట జన సైనికులైన మన జ్యోతి గారు, అరవింద్ గారు, అట్లానే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ప్రెసిడెంట్ గారికి, అందరికీ పెద్దలందరినీ కనుక్కొని, అట్లానే మరి ఈ ఊరికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న శివదత్ గారిని కూడా కనుక్కొనగా ఇక్కడ ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ నీడ్ ఉందని చెప్పడం, అలానే బ్లడ్ డొనేషన్ క్యాంపులు మిగతా దగ్గర జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మెడికల్ క్యాంప్ చేద్దాం అనుకొని ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కూడా రాష్ట్ర డాక్టర్ సెల్ విభాగం తరపున మెడికల్ క్యాంపులు రాష్ట్రంలో అనేక చోట్ల చేస్తున్నాం. అందులో ఇక్కడికి నాకు విశాఖపట్నంలో ఉంటాయి కాబట్టి నాకు దగ్గర ఇక్కడికి రావడం జరిగింది. అలానే జన సైనికులు ఉప్పరాపల్లిలో ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నాకు తెలిసి నేను అనుకోవడం, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒకసారి ఆయన సందర్శించి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి జన సైనికుడు. ముమ్మడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు గట్టు వద్ద ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మేలు చేయాలనే ఉద్దేశంతో అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ దేశమే ఆయన ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నాంది పలికిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనందరికీ తెలుసు, ఇవాళ ప్రతి పేదవాడు ధైర్యంగా వైద్యం చేయించుకోగలుగుతున్నాడంటే ఇవాళ మహానుభావుడు ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఆరోగ్యశ్రీ కావచ్చు. ఇవాళ ప్రతి ఇంట్లోని కూడా ఒక ఉద్యోగస్తుడు కానీ చదువుకున్న ఉన్నత విద్య కలిగిన పిల్లలు ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక అద్భుతమైన పథకాన్ని ఆయన పెట్టి ఇవాళ ప్రతి పేదవాడికి కూడా విద్యా వైద్యాన్ని ఉచితం చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇవాళ మనం అందరం చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భవ్ అని చెప్పి ఏదైతే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందో అది మనం 15 సంవత్సరాల క్రితమే మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి గొప్ప నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులకు సంబంధించి ఉచిత వైద్యం కావచ్చు, అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి జలయజ్ఞం కావచ్చు, ఇలా అనేక రకాలుగా సంక్షేమ పథకాలని
ఆయన ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా మేలు చేయాలి, ప్రతి రైతుకి మేలు చేయాలని ఆలోచన చేసిన ఆ మహానేత మరణం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో వైఎస్ఆర్ ఘాట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్లో క్రిస్టియన్ మత పెద్దలు మత ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఘాట్కు తండ్రి కుమారుని ఘాట్గా మత పెద్దలు నామకరణం చేశాడు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ నాయకులపై దేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని దీవించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీటీసీ మెంబర్లందరూ గాడి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులందరూ వాటి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మరికొద్ది క్షణాల్లో గొల్లపూడి గ్రామ ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. వైఎస్ఆర్ ఘాట్ ఓపెనింగ్ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి చేతులుగా ఈ మహత్తరమైన కార్యానికి శంకుస్థాపన జరిగిన తర్వాత ఈనాటికి ఓపెనింగ్ జరగడం ఈ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో గాంధీ సెంటర్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కుల మతాలకు తావివ్వకుండా తన మన అనే భేదం లేకుండా అన్ని వర్గాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి కృషి చేసి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆరోగ్యశ్రీ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించి ప్రజల హృదయాల్లో ఆరోగ్య ప్రదాతగా నిలిచిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108, 104 వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ సౌకర్యం కల్పించిన తెలుగువారి గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఆశయాల్ని తీసుకొని ఒక పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే అధికారం చేపట్టిన వెంటనే సంక్షేమం అనేది మర్చిపోకుండా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందించేలా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలుపుతూ అటువంటి మహానుభావుడు కొడుకున ఒక భారతదేశంలో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రామాణికంగా చాలా కార్యక్రమాలను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కావాల్సిన జలయజ్ఞం కావచ్చు. ఇవన్నీ కూడా భారతదేశంలో చాలా రాష్ట్రాలకు మార్గదర్శకంగా, ఆదర్శవంతంగా మారిన సంగతి.
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ సినీ హీరోయిన్ జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన జాహ్నవి కపూర్తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. మేడం 1 సెకండ్ ఫోటో టెంపుల్ ఆగదు మేడం ఆగదు ఇది చూడండి మేడం రాజేష్ వెనక జరగండి రా జరగతారులే మేడం సైడ్ ఆవా మేడం బాంబే చలో మేడం ఏగా నా ఫోన్ ఉంది వెనకాల ఫోన్ వెనకాల రాజేష్ అన్న అంటే సీనియర్ ఏం చేస్తాం ఆసియా కప్లో శ్రీలంక సూపర్ 4వ దశకు చేరుకుంది. గ్రూప్ బిలో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన శ్రీలంక ముందంజ వేసింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చమికా కరుణారత్నే నాగిని డ్యాన్స్ చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే లంక డ్రెస్సింగ్ రూమ్లో అతను నాగిని డ్యాన్స్ చేయటం కెమెరాలో రికార్డ్ అయింది. ఒక రకంగా కరుణారత్నే ఈ డ్యాన్స్తో బంగ్లాదేశ్ను ఆట పట్టించాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా బంగ్లా ఆటగాళ్లు అభిమానులు నాగిని డ్యాన్స్తో తమ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇది వాళ్ళ విజయానందం కంటే అవతలి జట్లను ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. దాంతో లంక ఆటగాడు కరుణారత్నే బంగ్లాదేశ్ శైలిలోని ఆ జట్టుపై పగ తీర్చుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య శుక్రవారం నాటి ట్రేడింగ్లో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ నష్టాల నుంచి తెప్పరిల్లిన సెన్సెక్స్ 100 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా 17,550 ఎగువకు చేరింది. ప్రస్తుతం 61 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి కొనసాగుతున్నాయి. అన్ని రంగాలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 3,290కి స్థాయిని తాకింది. అలాగే ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం తన గ్రీన్ యూనిట్ కోసం మైనారిటీ వాటా విక్రయానికి బిడ్లను స్వీకరించిన తర్వాత ఎన్టీపీసీ షేర్లు 3% పెరిగాయి. ఇంకా బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్ లాభాల్లోనూ నెస్లే ఇండియా, మారుతి సుజుకి నష్టపోతున్నాయి. అటు డాలర్ మారకంలో 13 పైసలు కోల్పోయిన రూపాయి 79.66 వద్ద ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనారిటీలపై చైనా మారణకాండ, ఐరాస నివేదికలో కీలక విషయాలు. యాప్ పంజాబ్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్కు భర్తకు మధ్య వాగ్వాదం, ఆగ్రహంతో భార్యపై దాడి చేసిన భర్త. కేరళ పర్యటనలో ప్రధానమంత్రి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను శుక్రవారం ప్రారంభించిన నరేంద్ర మోదీ. ఈరోజు దివంగత వైఎస్ఆర్ వర్ధంతి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అర్పించిన జగన్, విజయమ్మ, షర్మిల.
ఆసియా కప్లో ఉత్కంఠ పోరులో బంగ్లాపై లంక గెలుపు. సూపర్ 4 రౌండ్కు అర్హత సాధించిన శ్రీలంక. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య శుక్రవారం నాటి ట్రేడింగ్లో సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.